గోకులంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు చిన్ని కృష్ణుడి పుట్టినరోజు. ఊరంతా మామిడి తోరణాలతో, రంగురంగుల ముగ్గులతో అందంగా అలంకరించారు. ప్రతి ఇల్లు ఆనందంతో కలకలలాడుతోంది. యశోదమ్మ కృష్ణుడికి ఇష్టమైన వెన్నను చిలుకుతోంది. నా కన్నయ్య కోసం వెన్న మీగడలు సిద్ధం చేస్తున్నాను అని మురిపెంగా అనుకుంది. కృష్ణుడు ఆ వెన్న కుండవైపు ఆశగా చూస్తున్నాడు. నందుడు తన స్నేహితులతో కలిసి ఉట్టికొట్టే పోటీకి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎత్తైన ఉట్టిలో వెన్న, పాలు, పండ్లతో నింపిన కుండను కట్టారు. గోపాలురందరూ ఆ ఉట్టిని చూసి సంబరపడిపోయారు. గోపికలు అందమైన రంగురంగుల దుస్తులు ధరించి బృందాలుగా చేరి కృష్ణుడి లీలలను పాడుతూ నాట్యం చేస్తున్నారు. వారి గానంతో, నృత్యంతో గోకులం మారుమోగిపోతోంది. కృష్ణుడు తన స్నేహితులైన గోపాలురతో కలిసి ఆడుకుంటున్నాడు. వారంతా కలిసి ఉట్టికొట్టడానికి సిద్ధమయ్యారు. ఒకరిపై ఒకరు ఎక్కి మానవ పిరమిడ్లా ఏర్పడ్డారు. చిన్ని కృష్ణుడు అందరికన్నా పైకి ఎక్కి తన చేతి కర్రతో ఉట్టిని కొట్టాడు. టప్మని కుండ పగిలి వెన్న, పాలు, పూలు వారిపై వర్షంలా కురిశాయి. పిల్లలందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ వెన్నను ఒకరికొకరు పూసుకున్నారు. వారి నవ్వులతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. ఆ దృశ్యాన్ని అందరూ చూసి మురిసిపోయారు. సాయంత్రం యశోదమ్మ కృష్ణుడికి హారతి ఇచ్చి మధురమైన పాయసం తినిపించింది. గ్రామస్థులందరూ కృష్ణుడిని ఆశీర్వదించడానికి వచ్చి బహుమతులు ఇచ్చారు. రాత్రివేళ ఆకాశంలో చందమామ వెలుగుతుండగా నందుడు కృష్ణుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని కథలు చెబుతున్నాడు. గోకులంలోని ఆ రోజు పండుగ అందరి మనస్సులలో చిరకాలం నిలిచిపోయింది. నీతి: నిజమైన ఆనందం పంచుకోవడంలో మరియు అందరూ కలిసి వేడుకలు చేసుకోవడంలో ఉంది.